దేవుని చిత్తం ఎవడు చేస్తాడు? దేవుని మాట వినేవాడు, దేవుని మాటను ప్రేమించేవాడు, ఆయన మాటలు చొప్పున బ్రతికేవాడే ఆయన ప్రేమించేవాడు. చూడండి యోహాను సువార్త 14:14. యోహాను సువార్త 14:14. పదైదు 14:15 యోహాను సువార్త. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటున్నావు. ఇప్పుడు నీ జీవితంలో నీవు దేవుని మాటను పక్కన పెట్టి, అక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమని వ్రాయబడింది చూడండి. ఇక్కడికి మళ్ళా వద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24. మరలా రండి అక్కడ దయచేసి. ఇర్మియా గ్రంథం 7:24 చూడండి అన్న. ఇర్మియా గ్రంథం 7:24. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గక యుండిరి, ముందుకు సాగక వెనుక దీయుచు తమ ఆలోచనలను బట్టి, చూడండి, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. ఈరోజు మనందరము దేవుని మాట అనుసరించడం లేదంటే, దేవుని మాట వినటం లేదంటే, మన దుష్ట హృదయ ఆలోచనల చొప్పులు మనము బ్రతుకుతున్నట్లు. చూడండి మనం ఎలా బ్రతుకుతున్నాం? మన దుష్ట హృదయ ఆలోచనలు బట్టి బ్రతుకుతున్నామా? దేవుని మాట దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు. నా 60-70 ఏళ్ళ జీవితం నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే ఆశతో నిత్యము నువ్వు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి ఆశతో, ఎలాంటి ఆలోచనలతో, నీ శిలోధార్యం ఏంటి, నీ గురి లేదా నీ మీద ఉండే నడిపింపు ఎవరిది? నీ నడిపింపును బట్టి, నీ మనసులో ఉండే ఆలోచనలు బట్టి, నీ ఊహలను బట్టి, నీ తలంపును బట్టి బ్రతుకుతున్నావా? దేవుని ఉద్దేశము, దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు అనే ఆశతో వాటిని విధేయత చూపిస్తున్నావా? చూడండి మనం రెండు రకాలుగా బ్రతుకుతాము. ఒకటి దేవునికి లోబడే జీవితము, మనకు నచ్చిన జీవితం. చూడండి ఇంకా దేవునికి లోబడకపోతే చూడండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 28:14. 15వ వచనం. 28 ద్వితీయోపదేశ కాండము 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను, సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, పట్టణంలో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? దేవుని మాట వినకపోతే. వినని యెడల 15వ వచనం. నీవు నా కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని, చూడండి, నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల, వినకపోతే ఈ శాపములన్నీ. ఏ శాపము? చూడండి 16వ వచనం. పట్టణంలో నీవు శపించబడుతుంది. నీవున్న ఊరు, సిటీ అయినా, పల్లె అయినా, గ్రామం అయినా, నువ్వు ఎక్కడ ఉన్నా, భూమి మీద, జిల్లాలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పల్లెలో ఉన్నా, సిటీలో ఉన్నా, నీవు దీవించబడాలంటే ఎవరి మాటలు వినాలి? యెహోవా ఆజ్ఞలను, యెహోవా కట్టడలను వినాలి. చూడండి, ఇంకా పట్టణంలో నీవు శపించబడదువు. దేవుని మాట వినకపోతే ఇవి శాపం. ఇంకో శాపం ఏంటి? పొలములో నీవు
చూడండి, మనకు కూడా కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలము ఎప్పుడు శపించబడుతుంది, ఎప్పుడు దీవించబడుతుంది అంటే నువ్వు దేవుని మాట వినటంలో, దేవుని మాట వినకపోవటంలో. నీ పొలము యొక్క ఫలము పంట ఎందుకు రావటం లేదంటే చేతికి, నేను దేవుని మాట అలక్ష్య పెడుతున్నావు, దేవుని మాట వినకపోతున్నావు. ఎంతమందికి ఇక్కడ పొలాలు ఉన్నాయి? చేయలేదండి. పొలాలు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమంది ఊర్లో పొలాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉన్నాయి కదా. మరి నీ పొలము నీకు చేతికి రావాలంటే, పంట రావాలంటే, ఫలాలు రావాలంటే, నీకు పంట ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మాట వినే దాంట్లో ఆధారపడి ఉంది. దిస్ ఈస్ ద సీక్రెట్. ఇదే చూడండి, సీక్రెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, దేవుని మాట వినటంలో, దేవునికి లోబడటంలో, దేవుని పూర్ణ హృదయంతో మనము ప్రేమించడంలో. నీవు నీ పొలము, ఇంకా చూడండి, నీ పొలము ఇంకా ముందుకి, నీ గంప నీ పిండి పిసుకు తొట్టి శపించ. మన ఇంట్లో ఉండే బియ్యము, నీళ్లు, పిండి ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయి? చూడండి, అందరూ దేవుని మాటలు వింటున్నారమ్మా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? చాలా సింపుల్గా ఈరోజు ఆదివారం చాలా ఈజీ సింపుల్గా ఉండే వాక్యం చెప్తున్నాను, కానీ భయంకరమైన మాటలు. రెండు రకాల మాటలు, దేవుని మాట వినటం, దేవుని మాట వినకపోవటం. చాలా ఈజీగా ఉన్నాయి కానీ చాలా భయంకరమైన వాస్తవం ఇది. చూడండి, మన హృదయానికి, మన కళ్ళకి, మన మనస్సుకి, మన ఆలోచనకి దేవుని వాక్కు, దేవుడు అనే భయము, భక్తి ఉండదు. కాబట్టి దేవుని మాట, దేవునికి లోబడటం ఎంత ప్రాముఖ్యమో నేను చెప్పాలంటే, నా ప్రాణము కంటే కూడా దేవుని మాట వినటం నేను శ్రేష్టం. నాకు నీ ప్రాణం కంటే కూడా దేవుని మాట నీవు వినటం శ్రేష్టం. ఆ నామం కోసం మేము మరణించడానికైనా సిద్ధమన్నారు ఆ రోజు అపోస్తలులు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఆయన మాట, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. నా ప్రాణం అంటే నాకు లెక్కలేదు. ఆయన నామము నిమిత్తము నా ప్రాణం ఎంత మాత్రము నాకు ప్రియమైనది ఎంచుకునటలేదు. చూడండి, భక్తులు ఏ స్థాయిలో దేవుని వాక్కుకు విలువిచ్చారు, దేవుని మాటకు విలువిచ్చారు. తమ ప్రాణం కంటే కూడా ఎక్కువ దేవుని మాట. చూడండి, మనం అలాంటి బ్రతకాలి. మీరందరూ, స్త్రీలందరూ అటు ఇటు చూస్తున్నారు, నాకు వాక్యం చెప్పే ఇంట్రెస్టే రాదు. చూడండి, మన దేవుని మాట వినండి, బాగా జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఈరోజు మనం అసలు మన జీవితంలో ఎందుకు ఫలితం లేదు? కుటుంబంలో ఫలితం లేదు, నీ పనిలో ఫలితం లేదు, నీ పనిలో ఆశీర్వాదం లేదు, నీ పొలంలో ఆశీర్వాదం లేదు, నీ ఇంటి ఆహారంలో ఆశీర్వాదం లేదంటే దేవుని మాట అలక్ష్య పెడుతున్నావు, వెనక పడిపోతున్నావు. చూడండి, ఇంకా 16వ వచనంలో, 17వ వచనంలో, పొలములో నీవు శపించబడదు, నీ గంప పిండి విసిగి నీ తొట్టె శపించబడను, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు. నీ ఆస్తి ఏదైతే ఉందో, నీ ఆస్తి ఫలించాలంటే నీ గొర్రెలు, నీ మేకలు, నీ పొలము, నీ గర్భఫలము. గర్భఫలం అంటే నీ కుమారులు, నీ కుమార్తెలు కూడా. నీవు దేవుని మాట వింటేనే, దేవునికి లోబడి జీవిస్తేనే నీ కూతురు, నీ కుమార్తె యొక్క జీవితము, భవిష్యత్తు, వారి ఆత్మీయ జీవితము నీ మాట, నీవు దేవుని మాట వినటంలో ఉంది. ఎంతమంది ఇక్కడికి పిల్లలు ఉన్నారు చెప్పండమ్మా? చేయలేదండి ఒకసారి. మీ కుమారులు, మీ కుమార్తెల గర్భఫలాలు మీకు ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు చేయలేదండి? ఇక్కడ పురుషులకు ఎవరు లేరు? పిల్లలు ఉన్నారు కదా. అంటే నీ గర్భఫలము, నీ కుమారుడు, నీ కుమార్తె దీవించబడాలంటే, వారు శపించబడకూడదంటే ఎవరి మాట వినాలి? చూడండి, అన్ని మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సమస్తము దేవుని మాట వినటంలో ఇమిడి ఉన్నాయి. మన కుమారులు, మన పని, మన ఆస్తి, మన ఇల్లు,